హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా మంజూష ముచ్చట్లు. ఇవి వచ్చేసి అలసంద వడలు అంటారు, అలసందలు అంటారు, బొబ్బర్లు అంటారు. దాంట్లోని మనం వడలు చేసేది చూసేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాము. ఇవి క్రంచి క్రంచి బాగుంటాయి. ఎలా చేయాలో చూసేయండి. ముందుగా అలసందలు తీసుకొని మనము దీంట్లో ఏమన్నా మట్టి రాళ్ళు ఉంటే మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని బాగా మంచిగా వాటర్ వేసుకొని కడిగేసేసి ఆ వాటర్ అంతా వంపేసేయాలండి. ఇలా 2 టైమ్స్ కడుక్కోవాలి. ఇవి నైట్ నానబెట్టేసి మనం మార్నింగ్ టిఫిన్కి వడలు చేసుకోవచ్చు. లేదా పొద్దున్న నానబెట్టి ఒక 4 అవర్స్ 5 అవర్స్ అయిన తర్వాత ఈవినింగ్కి స్నాక్స్కైనా చేసుకోవచ్చు. చూసారు కదా, నేను సెకండ్ టైం కూడా వాష్ చేస్తున్నాను. ఇలా వాష్ చేసి ఒక పక్కకు పెట్టి మళ్ళీ ఆ గిన్నె నిండా మంచినీళ్ళు వేసి నైట్ అంతా నానబెడతాను నేను. బాగా మంచిగా మెత్తగా నానిపోతాయి. ఇప్పుడు నైట్ మూత పెట్టేసి నానబెట్టేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దాము. మొత్తం చూసారు కదా, బాగా మంచిగా ఎలా నానిపోయినాయో. ఇలా ముట్టుకుంటే విరిగిపోతుంది. ఇలా నానాలి. ఒక 4 అవర్స్ 5 అవర్స్ నానితే మంచిగా అయితే, నైట్ మొత్తం నానితే బాగా మంచిగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనము గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సింది కొంచెం కొత్తిమీర, చిన్న కట్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలండి. ఫస్ట్ మిక్సీ గిన్నె తీసుకొని దీంట్లోకి గల్లుప్పు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి గల్లుప్పు యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. అల్లము, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనం గ్రైండ్ చేసుకుందాము పేస్ట్ లాగా. చూసారు కదా, పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న అలసందలు ఉన్నాయి కదా, అవి గిన్నెలోకి వేసేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆపుతూ ఫైన్ పేస్ట్ చేస్తే వడలంత టేస్ట్ బాగుండవు. కచ్చా పచ్చగా గ్రైండ్ పట్టుకున్నామంటే మన అలసంద వడలు వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటాయి. చూసారు కదా, వాటర్ అయితే నేను ఏం యాడ్ చేయట్లేదండి, జస్ట్ తీసి వేస్తున్నాను, గ్రైండ్ చేస్తున్నాను. ఆపి పట్టుకుంటే మంచిగా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇలా ఉండాలి. మనం గిన్నెలోకి వేసుకుందాం, చూపిస్తారు చూడండి ఎలా ఉండాలో. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. చూసారు కదా, నేను కచ్చపచ్చగా పట్టుకున్నాను, మంచిగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనము ఇంకొకసారి అవి అలసందలు మళ్ళీ మిక్సీ గిన్నెలో వేసుకొని మళ్ళీ ఇంకా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. సెకండ్ టైం పడుతున్నా నేను. ఇలా మొత్తము పేస్ట్ అంతా రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా. వాటర్ అయితే నేను అస్సలు యాడ్ చేయట్లేదు. ఇది కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, గట్టిగా ఉండాలి పిండి. అట్లా అని మొత్తం గట్టిగా కాదు, కొంచెం సాఫ్ట్గా వడలు వేసేలాగా ఉండాలి. ఇలాగే ఉన్న అలసందలు మొత్తము నేను పట్టేసుకుంటానండి, గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. మొత్తం ఇలాగే అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వడలు వేసుకోవడం. చూసారు కదా, ఇప్పుడు ఒక సైడు మనం ఆయిల్ వేడి చేసుకుందామండి. బండి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆ పట్టుకునే లోపు ఆయిల్ హీట్ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా పట్టి పెట్టుకున్నది ఉంది కదా, దాంట్లో కొత్తిమీర, ఈ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మనము. సాల్ట్ నేను ఫస్టే పచ్చిమిర్చి పేస్ట్కి ఒకటేసారి సరిపడా వేసాను కాబట్టి ఇప్పుడు ఏమి యాడ్ చేయను నేను. ఇంకా ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర మొత్తం ఉన్న పేస్ట్ అంతా బాగా మంచిగా కలుపుకోవాలి. బాగా మంచిగా కలుపుకుంటే అప్పుడు అది మొత్తం పట్టేసుకుంటుంది, ఈ ఆనియన్స్, కొత్తిమీర పిండికంతా. వాటర్ అనేది యాడ్ చేస్తే లూజ్ అయిపోయి వడలు మంచిగా రావు. ఇప్పుడు చూసారు కదా, ఒక సైడ్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మన పిండి కలుపుకోవడం కూడా అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను కొంచెం తీసుకొని చూపిస్తాను వడ వేయడానికి వస్తుందా లేదా అని చెప్పేసి. ఒకవేళ మీకు పిండి ఏమైనా పొరపాటున లూజ్ అయిందనుకో కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. ఆయిల్ హీట్ అయింది కదా, ఫస్ట్ వడ వేసేసాను ఆయిల్లోకి. చూస్తారు కదా, ఫింగర్స్ మీద ఇలా ఒత్తుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టుకొని వేసేయడమే. నేను చేతికి వాటర్ కూడా ఇట్లా టచ్ చేయడం లేదు, జస్ట్ డైరెక్ట్గానే వేస్తున్నాను.
అసలు చాలా టేస్ట్ బాగుంటాయి ఈ వడలు వచ్చేసి. అలసందలు అంటారు, బొబ్బర్లు అని అంటారు. ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతాయి మనకి. అసలు మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చదండి, లైట్గానే ఉంటుంది. చూసారు కదా, ఒకసారి అలా తిప్పుకున్నాను. ఇవైతే మంచిగా వేయించుకోవాలి, మంచిగా కలర్ చేంజ్ అవుతాయి. మళ్ళీ ఒకసారి తిప్పుకుందాము, రెడ్ కలర్ రావాలి మంచిగా క్రంచీగా. ఒకసారి మళ్ళీ తిప్పుతున్నాను సైడ్ది. మంచిగా బాగా వేయించుకుంటే బాగుంటుంది అసలు. చూసారు కదా, అది స్లోగా తిప్పేసుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము. అసలు క్రంచీగా లోపలంతా సాఫ్ట్గా కుక్ అవుతుంది. మంచిగా వేగిన తర్వాత తీసేసుకుందామండి. చూశారు కదా, కలరు మెల్లమెల్లగా చేంజ్ అయింది. తొందరగానే అయిపోతాయండి ఈ వడలు అయితే, ఈజీ. మినప వడలు అయితే కొంచెం కష్టంగానే, ఇవి తొందరగా అయిపోతాయి. చూశారు కదా, మంచిగా వేగాయి. ఆయిల్ ఉంటే ఎక్సెస్ ఆయిల్ వెళ్ళిపోతుంది అలా ఊపడం వల్ల. ఇవి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ప్లేట్లో పెట్టేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ వేస్తున్నాం, చూసేయండి. ఫింగర్స్తోనే ఒత్తుతున్నాను నేను మంచిగా. అదే మినపవడలు అయితేనేమో చేతికి ఇట్లా వాటర్లో ముంచి హ్యాండ్ని అప్పుడు వేయాలి కదా. వీటికి ఏం అవసరం లేదు, డైరెక్ట్గానే వేయచ్చు. ఆ పిండి అనేది మన ఫింగర్స్కి ఎక్కువ ఉండదు, అందుకు మంచిగా వచ్చేస్తాయి వడలు. చూసారు కదా ఎలా వేస్తున్నాను. ఇవి స్లోగా తిప్పేసుకుంటే అయిపోతుంది. మంచిగా వేగుతున్నాయి. మెల్లమెల్లగా ఒక్కొక్కటి తిప్పేసుకోవాలి రివర్స్లోకి, అటు ఇటు 2 సైడ్స్ మంచిగా కాలుతాయి. చూసారు కదా, మెల్లమెల్లగా కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ వేయించుకుని పెట్టుకున్నాను. చూసారు కదా, క్రంచీ అలసంద వడలు ఎంత బాగున్నాయి, క్రిస్పీగా. టేస్ట్ కూడా చాలా బాగుంది అసలు. చూసారు కదా, ఎంత ఇలా అంటే వచ్చేస్తుంది. ఎక్కువ ఆయిల్ కూడా లేదు. దీనికైతే మేము ఏ చట్నీ చేసుకోమండి, దీంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కాబట్టి డైరెక్ట్ తినేస్తాము. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో అసలు. మీరు కూడా ఒకసారి చూసి ఇలా ట్రై చేయండి.